మమ్మను అనుదినము నూతనమైన వాత్సల్యతతో మమ్మను ప్రేమించి ఈ నవంబర్ మాసము 3వ ఆదివారం మమ్మల్ని సజీవులుగా ఉంచారు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదురు అన్నారు. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట వేదినంలో కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారములు నాకు ఇష్టం. ఈ సమయంలో ఈ మంచి చల్లటి చక్కటి వాతావరణంలో స్తుతించి కనపరిచి ఆరాధించే కృప మాకు దయచేసినందుకు వందనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా ప్రభు, మా విమోచకుడు, మా కాపరి క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్. ఈ ఐక్య ఆరాధన గురించి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు దిస్ రిలేటెడ్ సర్వీస్. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికి శుభములు, సమాధానం కలుగును గాక. ప్రభువును మీకు నీ ప్రియులారా, మీ అందరి క్షేమం తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీకు ఇంకేదైనా ప్రార్థన అవసరంతో మాకు తెలియచేయగలరు. వాక్య భాగం మనము చదువుకున్నాం. The scripture was read for us, the book of Genesis chapter 29 verses 31 to 35. ఆదికాండము 29:31-35 వరకు మనం చదువుకున్నాం. రీసెంట్లీ I had visited one house. ఈ మధ్యలో ఒక గృహానికి ప్రార్థించడానికి వెళ్ళాను. ఒక యంగ్ ఉమెన్, షీ ఈజ్ వర్కింగ్ యాజ్ a teacher in a KGBB and preparing for TET. She took a holiday. ఆమె ఉన్నటువంటి సెలవులను వాడుకోవడానికి తీసుకొని చదువుకుంటున్నాను. నేను వెళ్ళి తనతో మాట్లాడుతూ యాకోబుకు పిల్లలు ఎంతమంది అని అడిగాను. ఉంటారు సార్, ఎంతమంది అంటే మనం అంతమంది అనుకుంటాం. టెట్ పరీక్ష కొరకు సీరియస్గా సిద్ధపడేవారు ఉన్నారు, కానీ జీవిత పరీక్ష, జీవం గల దేవుని వాక్యము కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. రీసెంట్లీ ఐ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్, ఒక యంగ్ బాయ్ డిఎస్సిలో జాబ్ వచ్చింది ఒంగోలు జిల్లాలో. వివాహం కూడా నిశ్చయం అయిపోయింది. ఒక 2 నెలల్లో వివాహం. 28 సంవత్సరాల యంగ్ బాయ్ అకస్మాత్తుగా కమిటెడ్ సూసైడ్. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, లర్నింగ్ ద లెసన్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా నీ టెట్ పరీక్ష కొరకు నువ్వు సిద్ధపడవచ్చు. కానీ ఈరోజు ఎంతోమంది గృహిళ్ళని నేను అడిగాను, యాకోబుకి ఎంతమంది పిల్లలంటే ఒక్కొక్కరు ఏమన్నారంటే వరుసగా చెప్పకుండా ఏదో వారికి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఆదికాండంలోని విషయాలే మనం గ్రహించకపోతే, పరలోకంలో ఒక గ్రంథం ఉన్నది, ఒరిజినల్ కాపీ. 2వ గ్రంథం దేవుడు మనకిచ్చాడు. ఎంతమంది ఈ గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నారు? అసలు నేను సంఘ చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు స్త్రీల గుడికలో చెప్పాను, బైబిల్ కలిగి ఉన్నందుకు, బైబిల్ చదివినందుకు పోపులు మరణశిక్ష విధించారు 16వ శతాబ్దంలో. బైబిల్ను తర్జుమా చేసినందుకు విలియం టిండెల్ను ఉరిదీశారు. ఈ చేతిలో దేవుడు మానవుల కొరకు చేసినటువంటి కార్యములు, మానవుల జీవితాల్లో దేవుడు ఉండి నడిపించినటువంటి నేను వాక్యం రాస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎంత గొప్పవాడు. ఏది చెబుతాడో అదే చేస్తాడు, ఏది చేస్తాడో అదే తన బిడ్డలతో మాట్లాడతాడు. ఈ దినం మనము ఒక స్త్రీ గురించి మనము మాట్లాడతాం. ఎందుకంటే ఆ స్త్రీ తిరస్కరించబడినటువంటి స్త్రీ. చాలామంది ఈరోజు క్రైస్తవ జీవితంలో ఐడెంటిటీ కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. చర్చ్లో నన్ను గుర్తుపట్టాలి, నాకు ఒక్క పాట ఛాన్స్ ఇవ్వాలి, ఒకసారి బైబిల్ చదవాలి, నేను ఒకసారి ప్రార్థించాలి.
ఆయన ఎవరు గుర్తుపట్టట్లేదు. నా కుటుంబంలో, వర్కింగ్ ప్లేస్లో, చర్చ్లో లేయా పరిస్థితి అదే. భర్త చేత నిరాదరణకు గురి అయినటువంటి స్త్రీ. దీనికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు మనం, గాడ్ సీస్ ద అన్సీన్. మనుషులు ఎవరు కూడా చూడకపోవచ్చు. నువ్వు చర్చ్లో చివరి బెంచ్లో కూర్చోవచ్చు. కొంతమంది ప్రార్థన ఇస్తారు పాస్టర్ గారు అని కనిపించకుండా కరెక్ట్ ఈ పిల్లలు ఎక్కడ ఉండదో అక్కడే కూర్చుంటారు. ఎక్కడ నా పేరు పిలుస్తారు, నేను కనిపించొద్దని. కానీ మనందరికీ తెలుసు, బైబిల్లో కోకొల్లా నతనయేలుతో యేసు ప్రభువు వారు మాట్లాడిన మాటను మనం చూస్తాం. నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును అంటాడు. 2వ అధ్యాయంలో మనుషుని గూర్చి, యోహాను సువార్త 2లో రాయబడింది, మనుషుని గూర్చి ఎవరు ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు అనే మాట రాయబడింది. ఇక్కడ లేయా చూడండి, అసలు యాకోబుకు లేయాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో కళ్ళు మూసుకొని చెప్పవచ్చు. ఏంటి అంటే 29వ అధ్యాయం 20వ వచనంలో, యాకోబు రాహేలును ప్రేమించదు కనుక ఆ దినములు అతనికి ఎలా ఉన్నాయట, కొద్ది దినములుగా ఉన్నాయట. బికాస్ హీ లవ్డ్ రేషల్ లైక్ ఎనీథింగ్. పని చేసింది రాహేలు కొరకు. బికాస్ రేషల్ వాజ్ ఎ బ్యూటీ. జీవిత పాఠాలు ఎవరైనా మనం తిరస్కరించినప్పుడు మనకు ఎంత బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఈ లేయా కష్టపడుతూ ఉన్నది. భర్త నిరాదరణ గురి, భర్త ప్రేమించట్లేదు. ఎందుకంటే రాహేలు కొరకు 7 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఏం చేశాడు యాకోబు? లాభాలు ఏం చేశాడు? లేయాని ఇచ్చాడు. తెల్లారి మనకు ఏందయ్యా ఎలా చేశావంటే, మా పద్ధతి పెద్ద కుమార్తెకు వివాహం కాంతి, మా సంప్రదాయం, మా సంస్కృతి చిన్న కుమార్తెకి చేయదు. నీకు రాహేలు కావాలంటే మరలా 7 సంవత్సరాలు మరలా చేయి. చూడండి 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూసి ఆమె గర్భము, భర్తకి ఇష్టం లేదు, భర్తతో సరైన సంబంధం లేదు. చాలామంది అలాగే ఐడెంటిటీ కొరకు, గుర్తింపు కొరకు, ప్రాధాన్యత కొరకు, ప్రాముఖ్యత కొరకు ప్రయాసపడుతున్నారు. ఎవరు చూడట్లేదే, ఎన్ని అవమానాలకు గురి అవుతున్నారు. ఇటు చూస్తే రాహేలు అవమానపరుస్తూ ఉన్నది, అటు చూస్తే భర్త ప్రేమ లేదు, నిరాదరణ, గౌరవం లేదు, అమర్యాద. ఏంటి ఇది? ఇంకా లేయా పరిస్థితి చూస్తే ఆమె అంత అందంగా లేదు. ఆమె ఎలాంటిది? జబ్బు కళ్ళు గలదనే మాట రాయబడింది ఇక్కడ 29వ అధ్యాయం. కానీ ఎవరు చూశారు ఈ విషయాన్ని? దేవుడు ఆయన చూసేవాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి, చల్లగా చప్పకుంటారు, వాతావరణం చల్లగా ఉన్నట్టు. ఇదేదో సంతాప సభకు వచ్చినట్టు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వెరీ సాడ్. ఇట్స్ నాట్ ఎ మెమోరియల్ సర్వీస్. సంతోషంగా ఉండండి, బిగ్గరగా చప్పట్లు కొట్టండి మళ్ళీ ఒకసారి. గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ హిస్టరీ. దేవుడు చరిత్రతో దేవుడు. ఆయన చూశాడు. మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం, మనం ఎవరు గుర్తించట్లేదు, నా గుర్తింపు ఏది, నన్ను ఎవరు చూడట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రపంచంలో మనందరికీ తెలుసు, బైబిల్ ప్రకారం నీవు ఏ మూలన ఉన్నా, నీవు ఏ కష్టంలో ఉన్నా, ఇశ్రాయేలీల ప్రజల కష్టాన్ని ఆయన చూశాడు. మనందరికీ తెలుసు. చూసి ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూసాము. 2వ అధ్యాయము నిర్గమకాండం 23, 24, 25 వచనంలో వారి మూలుగులు విన్నాడు, వారి కన్నీటిని కూడా ఆయన చూశాడు, వారి బాధను ఆయన చూశాడు, వారిని విడిపించడానికి అన్నాడు అక్కడ 2వ అధ్యాయంలో, నేను పరలోకం నుండి దిగి వచ్చాననే మాట రాయబడ్డది అక్కడ.
చాలా సందర్భాలను మీకు తెలియజేశాను. 2వ అధ్యాయం 23, 24లో రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయంలో కూడా వరుసగా 9, 10, 11 వచనాల్లో కూడా అలా అక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా లేయా పరిస్థితి ఎలా ఉన్నదంటే పెండంపై నుంచి పొయ్యిలో పడ్డట్టున్నది. ఈరోజు అనేక మంది క్రైస్తవ స్త్రీలు కావచ్చు, క్రైస్తవ పురుషులు కావచ్చు, ఉద్యోగ విషయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితిని మనం చూస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ ఈమెకు గర్భము తెరిచాడనే మాట రాయబడ్డది, దేవుడు చూశాడనే మాట రాయబడ్డది. అక్కడ చూస్తే లేయా ద్వేషింపబడడం ఎవరు చూశారట? ఒకవేళ మనం పనిచేసే ప్రాంతంలో ఒక సహోదరి, నాకు తెలుసు, షీఈస్ వర్కింగ్ ఇన్ ఏ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్. ఆమె యూఎస్ఏలో పరిచయం కూడా చేస్తూ ఉంటుంది. ఆమె పని చేసి పెట్టినప్పుడల్లా ఆఫీస్లో బైబిల్ అక్కడ ఆఫీస్లో ఉంటుందట. పని అయిపోయిన తర్వాత కొద్దిమంది వచ్చి బైబిల్లో మనీ పెట్టిపోతారట. ఆమె చూసి, అయ్యా, నాకు ప్రభుత్వం వారు ఈ పని చేసినందుకు నాకు జీతం ఇస్తున్నారు, మీ డబ్బు మీ దగ్గరనే ఉంచుకోండి అని చెప్పిందట. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నవ్వుతూ ఉన్నారట. కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి వారు ఆయా పుణ్యస్థలాలకు వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి ఆమెకి ఇస్తే నేను తినని చెప్తానట. వారందరూ కూడా నవ్వుతూ ఉంటారట. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ జెంటైల్స్, పాగన్స్, హీథన్స్, ప్రాసిలేట్స్. మనం పనిచేసే ప్రాంతంలో మనకు కలిగే ద్వేషం కేవలం క్రైస్తవులైనందుకు, క్రైస్తవ పేరు కలిగినందుకు, మందిరానికి వెళ్తున్నందుకు. మనందరికీ తెలుసు దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది? 124వ కీర్తన, మనుష్యులు మన మీదికి లేచినప్పుడు, వారి ఆగ్రహం మన మీద రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండనిడలా ఏం చేస్తారట? అది పని చేసి చోట కావచ్చు. దేవుని వాక్యంలో పరమగీతం 8:6లో రాయబడ్డది. ఏంటి తెలుసా? ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య. అంటే ఒకవేళ నీవన్నా, నీ దేవుడన్నా, నీ మతమన్నా ఇష్టం లేకపోతే నిన్ను పాతాళం వరకు తొక్కేయాలనే ఆలోచన ఎవరికైనా ఉండవచ్చు. కానీ మనందరం తెలుసు, కొన్నిసార్లు దేవుని వాక్యం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి తెలుసా? సౌలు దావీదు పట్ల ఎంత ద్వేషం పెంచుకున్నాడు కేవలం ఒక చిన్న మాటకు. ఏంటి ఆ మాట? సౌలుకు వేలు, దావీదుకు ఒక చిన్న మాట. కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది తెలుసా? సౌలు కుటుంబీకులు అదంతా కూడా మనకు సమయం మొదటి గ్రంథం, 2వ గ్రంథం, తర్వాత దేవువృత్తాంత గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డది. సౌలు కుటుంబీకులు అంతకంతకు వారు క్షీణించారట, దావీదు అంతకంతకు అభివృద్ధి పొందిస్తున్నాడనే మాట రాయబడ్డది. దేవుడు అక్కడ దావీదును చూశాడు, ఆయన కష్టాన్ని చూశాడు. 10 సంవత్సరాలు ఒక పక్షి తరిమినట్టు ఆయన తరుగుతా ఉన్నాడు. మనందరికీ తెలుసు, అనేక సార్లు దావీదు కూడా ఈ మాట అంటాడు, నేను ఏ పాటి వాడని, నన్ను ఎందుకు తరుగుతున్నావు, నేను చేసిన దోషమేంటి? ప్రభు ఆయన చూశాడు. ఈరోజు మనం కూడా మన క్రైస్తవ జీవితంలో మన కష్టము, మన నష్టం, మన దుఃఖమే లేకపోతే ఓదార్పే లేదు. దుఃఖపడి వారు ధన్యులు, వారు. ఇంకా ఇలాంటి సంఘటనలు మన బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. జనరల్ ఉదాహరణలు అవసరం లేదు. మనం హన్నా పెనిన్నా విషయాన్ని కూడా మనం తీసుకుంటాం. మనందరికీ తెలుసు, హన్నా గర్భాన్ని దేవుడే మూసేసినట్లు అక్కడ రాయబడ్డది. పెనిన్నాకు పిల్లలున్నారు, భర్త ఎల్కానా. ఆ హన్నా ఎంత ద్వేషించింది పెనిన్నా. మన మాతృభాషలో వాస్తవంగా చెప్పాలంటే, నాకు తెలుసు, నేను 27 సంవత్సరాల నుంచి క్రైస్తవ సంఘంలో పరిచయం చేస్తూ ఉన్నాను. పిల్లలు లేకపోతే ఏ ఫంక్షన్ కూడా పిలువరు. ఆ ముట్టుకుంటేనే మొత్తం నల్లగా మాడి మసైపోతుందట. ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నాం?
ఏ పేరంటానికి, ఏ పెళ్ళికి కూడా. ఎందుకంటే ఒకవేళ ఆమె ఏ పిల్లగానో ముట్టుకుంటే అది చచ్చిపోతారు అన్నట్టు. లేయా కూడా ద్వేషింపబడ్డది, భర్తకు ప్రేమ లేదు. ఎటు చూస్తే తండ్రికి కూడా బహుశా ఆమె అంటే ఎలాగో వదిలించుకోవాలని అనుకున్నాడో నాకైతే తెలియదు. ఎలాగో పెళ్లి చేస్తే ఇవన్నీ ఎవరు పెళ్లి చేసుకుంటారు, జబ్బుగండు కలది. కానీ ఆమె ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూశాడట? యెహోవా చూశాడట. చూడండి అక్కడ 29:31. లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూసి ఆమె గర్భము రాహేలు ఏమైందట? అందరంతే గర్వపడ్డది, మనందరం తెలుసు. ఇక్కడ నేను సింపుల్గా వితిన్ 1 minute మీకు ఈ 12 మంది పేర్లు ఎలా గుర్తుంచుకోవాలో నేను నేర్పిస్తాను. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో లేయాకి 4 సంతానం కలుగుతారు. ఎవరు వారు? రూబేను, షిమ్యోను, లేవి, యూదా. తర్వాత ఆమె కాన్పు ఉడుకుతుంది. అంటే ఇక్కడ చాలా విషయాలు మనం గమనించవచ్చు. రాహేలుకు సంతానము కలగకపోవుట చూచి ఆమె యాకోబు నొద్దకు వచ్చి, నాకు సంతానమేమో లేనియడం నేను చచ్చిపోతానని 35 అప్పుడు యాకోబు ఏమన్నా తెలుసా? ఈ మధ్యలో హిందీ బైబిల్ రాశాను. క్యా మై పరమేశ్వర్ హూ? యామ్ ఐ ఇన్ గాడ్స్ ప్లేస్? నేను దేవుని స్థానంలో ఉన్నానా అంటే ఇక్కడ మనము ఒక పెద్ద ప్రశ్న వేసుకోవాలి. ఏ ప్రశ్న వేసుకోవాలి? గర్భము తెరిచి మూసేది దేవుడే. బిగ్గరగా చప్పట్లు పెట్టండి. సంతాప సభకు వచ్చినట్లు ఉన్నారు. నాకైతే ఇప్పుడే ఐఎమ్ నాట్ హ్యాపీ. దిస్ ఈజ్ నాట్ ఎ మెమోరియల్ సర్వీస్. వై యు ఆర్ సో మచ్ సాడ్? ఎందుకు మీరు అలా విచారంగా ఉన్నారు, ఏదో కోల్పోయినట్టు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు? సో ఆమె వచ్చి అలా అడిగినప్పుడు యాకోబు అంటాడు, యామ్ ఐ ఇన్ గాడ్స్ ప్లేస్? ఆంగ్లంలో రాయబడ్డది. తెలుగులో నేను దేవుని స్థానంలో, నేను దేవుణ్ణా అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటాము? అన్న విషయంలో కూడా ఏమని రాయబడ్డది? ఎల్కానా హన్నాను ఈరోజైతే నేను చదవలే ఆ లేఖన భాగం, బట్ ఐ రిమెంబర్. ఎల్కానా హన్నాను కూడినప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకం చేస్తున్నాడట. ఇక్కడ పెద్ద ప్రశ్న, ఈ 800 కోట్ల జనాభాలో దేవుడికి నేను గుర్తున్నానా? పాస్టర్ గారు నన్ను చూస్తూ ఉన్నాడా? సంఘపెద్ద నన్ను చూస్తూ ఉన్నాడా? చందా పట్టడానికి వెళ్ళినప్పుడు చందా పెట్టడానికి నా దగ్గర చూస్తున్నాడా అని ఎక్కడో చూస్తున్నాడు. నువ్వు చందా వేసేస్తాను. ప్రభువును వెక్కిరి ప్రియులారా, ఇక్కడ హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నోమాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను చాలా సందర్భాలు నేను చెప్పాను. సొదొమ, గొమొర్రా, అద్మా, జెబోయిము అనే ఆ 4 పట్టణాలు పాడైపోయినప్పుడు దేవుడు ఏం చేశాడట? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడట. లోతును అక్కడి నుంచి తప్పించాడట. ఆ మాట రాయబడినది 19వ అధ్యాయంలో ఆదికాండంలో. ఇక్కడ కూడా ఆ రాహేలుకు గర్భము లేక సంతానం కలగకపోవడం చూసి ఆమె ఏం చేసింది? ఆమె దాసిని బిల్హాను యాకోబుకి ఇచ్చింది. బిల్హా ద్వారా పుట్టినటువంటి వారు దాను, నఫ్తాలి. లేయా మళ్ళీ ఏం చేసింది? తన దగ్గర ఉన్నటువంటి దాసిని జిల్ఫాను మళ్ళీ ఏం చేసింది? యాకోబుకి ఇచ్చింది. ఆమె ద్వారా కలిగినటువంటి వారు గాదు, అషేరు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, అషేరు. తర్వాత దేవుడు మరలా లేయాను జ్ఞాపకం చేసుకొని పుత్రదాత వృక్ష పండు తిన్నప్పుడు అక్కడ యాకోబు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా 3 పుడతారు. ఎవరు వారు? ఇస్సాకారు, జబూలూను, దీనా. మొత్తం ఎంతమంది అయ్యారు? 11 మంది అయ్యారు. మరలా రాహేలు దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడట. అక్కడ రాయబడే ప్రతిదీ చదివితే మనకు సమయం సరిపోదు. దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడట. ఏదైనా కూడా దేవుడే జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, సంతానం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు. ద బైబిల్ సేస్
Promotion comes from neither east nor from west, but promotion comes from God. Psalm 75 verse 6 and 7. తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ అరణ్యం నుండి కానీ హెచ్చు కలగదు. దేవుడైన యెహోవా ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించును అనే మాట రాయబడ్డది. తర్వాత 11 మందిని మనం చూసాము. రాహేలుకు యోసేపు పుడతాడు, దాంతో 12 మంది అవుతారు. కానీ మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరు? బెన్యామీను. ఆ బెన్యామీను పుట్టాడంటే రాహేలు చనిపోతుంది బెత్లెహేం ఎఫ్రాతా మార్గంలో. చూసాం ఇక్కడ మనం 29వ అధ్యాయంలో మనం 32 నుంచి 34 వరకు ఆమె ఒకవేళ ఇప్పుడైనా నా పెనిమిటి ప్రేమిస్తాడు, ఇప్పుడైనా ప్రేమిస్తాడు. లియా సెర్చ్ లవ్ త్రూ పీపుల్, అంటే ఎవరైనా నన్ను ప్రేమిస్తారు, ఈ వ్యక్తి పుడితే, ఈ అబ్బాయి పుడితే అని. చూడండి 32వ వచనము. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను, ఇక్కడ మనం ఆపుదాం, ద్వేషింపబడడం ఆయన చూశాడు, శ్రమను కూడా చూసి. లేయా శ్రమను చూసినటువంటి దేవుడు, ఇశ్రాయేలీయుల శ్రమను చూసినటువంటి దేవుడు గిద్యోను ఏం చేశాడు? పారిపోయి ఒక చోట దాక్కున్నాడు. నీవు ఎక్కడైనా ఉండు. I was in the village, I was worshipping idols, and God has sent his message, because several times I tried to commit suicide. నా జీవితంలో మనశ్శాంతి లేక, శాంతి కొరకు, సమాధానం కొరకు, మనశ్శాంతి కొరకు భారతదేశంలో తీర్థయాత్రలు అన్నీ కూడా తిరిగి చివరికి ఆత్మహత్యనే ఏకైక మార్గము, చనిపోవడం ద్వారా నేను మోక్షం సంపాదించుకున్నానని తలచాను. బట్ గాడ్ హ్యాస్ సెంట్ an evangelist to my village where I was worshipping idols. ఆ గ్రామంలో విగ్రహారాధన చేసే సమయంలో ఇక్కడ లేయా శ్రమను చూశాడు. నేను ఆధ్యాత్మికంగా శ్రమ పడుతూ ఉన్న సంగతి దేవుడు చూసి నా దగ్గరికి ఒక సువార్తికి పంపించాడు. చూడండి అక్కడ 32వ వచనం. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా. అంటే ఇంతవరకు ప్రేమించలేదని కదా అర్థం. ఒక చిన్న మాట మీతో చెప్తాను. ఒక స్త్రీకి ఎప్పుడు నెమ్మది అంటే భర్త ఒడిలో తన తల పెట్టుకున్నప్పుడు మాత్రమే తనకు ఒక అభయం ఉంటుంది, తనకు ఒక అష్యూరెన్స్ ఉంటుంది. ఓహో, నేను సేఫ్టీ ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ లేయా భర్త ద్వారా ప్రేమించబడట్లేదు, భర్త ప్రేమ కొరకు పరితపిస్తూ ఉన్నది. అయినప్పటికీ ఆమె దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉందో చూడండి. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, యాకోబు కూడా ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నాడో లేదో అనిపిస్తుంది నాకైతే. చూడండి అక్కడ 32వ వచనం. యెహోవా నా శ్రమ చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా, ఇప్పుడైనా ప్రేమిస్తాడు అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టాను. మరలా మనం చూసాం 33వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా శ్రమను చూశాడు, ద్వేషింపబడని చూశాడు, ఇంకేం చేశాడట? ద్వేషింపబడుతున్నటువంటి సంగతి చూశాడు, తర్వాత విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి ఈ పిల్లల ద్వారా నేను భర్త నన్ను ప్రేమిస్తాడేమో. దేవుని వాక్యం నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అంటే దేవుని కంట మానవుల పట్ల నేను విలాప వాక్యములు రాసి హెచ్కేల్ గ్రంథానికి వెళ్ళాను, ఆంగ్ల బైబిలు. యెరూషలేము పట్టణం అంతా పాడైపోయింది. ఆనందకరమైన పట్టణము ప్రపంచంలో ఏదైనా ఒక 7 వింతల్లో ఒక వింత ఉన్నదంటే అది యెరూషలేము పట్టణం. జనభరితమైన పట్టణము ఇప్పుడు ఏమైపోయిందంట? దుఃఖభరితమైన పట్టణంగా మారిపోయిందట. వారిని ఓదార్చేవారు ఎవరు లేరంట. కానీ దేవుని వాక్యంలో దేవుడు వారిని
అనుదినము నూతనమైన వాత్సల్యతతో వారిని ప్రేమిస్తూ ఉన్నాడట. 3వ అధ్యాయము అక్కడ 22, 23, 24 వచ్చినప్పుడు నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అనే మాట భక్తుడు అక్కడ తెలియజేస్తాడు. వారు అంత తప్పిదము చేసినప్పటికీ కూడా దేవునికి వారి పట్ల ఎలాగైతే ఇర్మియా గ్రంథంలో ఐ హావ్ లవ్డ్ యు విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక ఎడల కృప చూపిస్తున్నాను అన్న రీతిగా ఇక్కడ ఆమె ద్వేషింపబడము, మరలా ప్రేమించబడాలి అని పరితపిస్తూ చూడండి. అక్కడ మన ముందుకు వెళ్ళిపోదాం మనకున్న సమయాన్ని బట్టి. 34వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో అంటే చూడండి, కాపురం చేస్తున్నాడు కానీ ఎక్కువ సత్సంబంధం లేనట్టు అనిపిస్తుంది. ఇప్పుడైనా ప్రేమిస్తాడేమో నా భర్త, ఇప్పుడైనా ప్రేమిస్తాడేమో. చూడండి ఆమె ఎంత కష్టపడుతూ ఉన్నది కదా. లేయా ద్వేషింపబడము చూశాడు, లేయా ద్వేషింపబడము విన్నాడు, ఆమె శ్రమను చూశాడు అనే మాట అక్కడ మనం చూశాం, మన సొంత మాటల్లో కాదు. ఈసారి తుదకు నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటే అనుకోను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. ప్రభునందు వెక్కిలి ప్రియులారా, ఇప్పుడైనా నా భర్త ప్రేమిస్తాడు, ఇప్పుడైనా నా భర్త ప్రేమిస్తాడు. కానీ చివరికి ఒకే ఒక విషయం నేను చెప్తాను, మనకున్న సమయాన్ని బట్టి. మన ఐడెంటిటీ ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఖచ్చితంగా ప్రభు మనం గుర్తిస్తాడు. బిగ్గరగా చెప్పండి, కొన్ని ప్రభుత్వం బయటపడతాడు. లాస్ట్ వచనం చదివి, చాలా పెద్ద వచనం ఇది, అంటే దీని వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. ఎందుకంటే 35వ వచనం చదువుదాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఇంతసేపు 3 పుట్టినప్పుడు ఈసారైనా నా పెనిమిటి నన్ను హత్తుకున్నాడు, ఈసారైనా నన్ను ప్రేమిస్తాడు. ఈసారి మాత్రము ఏమంటుందంటే ఆమె ఐడెంటిటీ ఎక్కడొచ్చిందట, గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని ఏం పేరు పెట్టిందట, అసలు ఈ ద్వేషింపబడినటువంటి స్త్రీలో నుంచి ఎవరు వచ్చారండి? రాజులు వచ్చారు. దావీదు ఏ వంశము? యేసు ప్రభువారు సైతము యూదా గోత్రముల నుంచి వచ్చాడు. ద్వేషింపబడిన స్త్రీ నుంచి ఎవరు వచ్చారు? రాజులందరూ వచ్చారు. దావీదు వచ్చాడు, సొలొమోను వచ్చాడు, రెహబాము వచ్చాడు, అందరూ వచ్చారు. చివరికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు కూడా యూదా గోత్రములో నుంచి. అన్ని మన మైండ్లో ఉండాలి. ఏమని రాయబడ్డది? ఆదికాండంలో 49వ అధ్యాయం మనం చూసాం ఒకసారి. ఆదికాండంలో మనకు ఆ లేఖన భాగం చదివినప్పుడు 49:10 షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి సింహాసనము దావీదుకి వాగ్దానం చేయబడ్డది, భూమి అబ్రహాముకు వాగ్దానం చేయబడ్డది. బిగ్గరగా చెప్పబడి ప్రభువును మహిమపరచండి. యేసు వారు కూడా నేను దావీదు గోత్రమును, దావీదు వేరు చిగురునని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనంలో క్లెయిమ్ చేసుకున్నాడు. అక్కడ చూడండి ఒకసారి, ఆదికాండం ప్రారంభ గ్రంథం మొదలుకొని ప్రకటన 22:16 చూడండి. ఆ సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానములు, ప్రకాశమానమైన వేకువ. చూడండి, మనం అనుకుంటాము, ఏమంటారు, వెనకటికి ఒక సామెత ఉండేది, పెంట మీద పడిన ఇస్తరా కూడా అవసరం వస్తుందని అనేది. కానీ అదేంటో కానీ ఇప్పుడు ఏమైంది, డిస్పోజబుల్ ప్లేట్స్ వచ్చాయి. ఒకసారి తిన్నామా, ఒకసారి త్రాగామా, అంతే. కానీ ఈ ద్వేషింపబడ్డ స్త్రీలో నుంచి యూదా
తామారునందు పెరెసును జరహును కనుననే మాట రాయబడింది. పెరెసు ఎస్రోమును, ఎస్రోము ఆరామును, ఆరాము అమినాదాబును, అమినాదాబు నయస్సోను, నయస్సోను షల్మోను, షల్మోను రాహబునందు బోయసును కనెను, బోయసు ఋతునందు ఒబేదును కనెను, ఒబేదును ఎవరిని కన్నాడు? యెష్షయిని కన్నాడు. యెష్షయి రాజు అయినటువంటి, ఏదో డౌట్తోన చర్చిలో కాదు, ఏదో సంతాప సభలో ఉన్నట్టు చింతతో ఉన్నారు. దావీదు వచ్చాడంటే, కింగ్ డేవిడ్ సింహాసనము దావీదుకు వాగ్దానం చేయబడిన, బిగ్గరగా చప్పట్లు కొట్టి సంతోషించండి. సింహాసనం అనగానే ఒకే మాట, నీ సింహాసనం తరతరములుండును. కీర్తన గ్రంథంలో అంతా కూడా అదే. ఉదాహరణ చూడండి, మీరు లాస్ట్ టైం కూడా చూపించారు. విలాప వాక్యములు 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. చల్లగా చప్పగా ఉన్నారు ఎందుకో మరి ఈరోజు వాతావరణం చల్లగా ఉన్నందుకే. 5:19 యెహోవా నీవు నిత్యము ఆసీనుడవయ్యుందువు, నీ సింహాసనము దొరికిందా లేదా? విలాప వాక్యం అంటే పాపం చాలా మందికి గ్రంథం ఎక్కడుందో కూడా తెలియదు. చాలు, బైబిల్ గ్రంథం చదవాలి. టెట్కు డిఎస్సికి మనం ప్రిపేర్ అవుతాం కదా. నేను చెప్పాను కదా, ఉద్యోగం వస్తే కూడా అబ్బాయి చనిపోయాడు, ఎందుకో తెలియదు. ఐ డు నాట్ నో వాట్ వాజ్ ద రీజన్. బట్ లేయా, రాహేల్ అన్న, రెబెకా అన్న కడుపులో 2 పిల్లలు అంటే ఇది ఎందుకు నేను చేస్తానని, అన్నిటికీ చావే. పిల్లలు లేకపోతే చావే, 2 పిల్లలు ఉంటే చావే. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ సాయంకాలం ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా పర్వాలేదు, మనందరికీ తెలుసు ప్రభు ఎవరిని పిలువాలి. ఈరోజు యాక్చువల్గా సెయింట్ మాథ్యూ గురించి మార్నింగ్ టైంలో చెప్పారు. ఆయన అంటే మొట్టమొదటి సువార్థికుడు. ఆయన ఒక సుంకపు పన్ను వసూలు చేసే వ్యక్తి. ఈరోజు ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ సెయింట్ మాథ్యూ క్యాలెండర్లో ఉన్నది ఎలా, బట్ అదే ప్రొటెస్టెంట్స్ వారు అవన్నీ కూడా పాటించారు. బట్ మాథ్యూ గురించి ఈరోజు చెప్పారు. అలా ఈ లేయా ద్వేషింపబడినటువంటి స్త్రీ. ఒకవేళ మనకు కూడా ఏదైనా చెప్పాను, వర్కింగ్ ప్లేస్లో కానీ, చర్చ్లో కానీ, ఫ్యామిలీలో కానీ, దావీదు కూడా మనందరికీ తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో మనం చూస్తాం, 16లో మనం చూస్తాం. దావీదు తిరస్కరించబడ్డాడు. వారి సహోదరుడు వచ్చి, నీకు ఎంత గర్వము, మందను విడిచిపెట్టి యుద్ధం చూడడానికి వచ్చావా? ఆ 16వ అధ్యాయంలో మన కళ్ళు మూసుకొని చెప్పవచ్చు, ఏంటి? మనుషులు పైరూపము చూసి లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా ఆంతర్యమును చూసే దేవుడు. బిగ్గరగా చెప్పండి, కూడా ప్రభువును భయపరచు. అందము, సుందరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడిననే మాట రాయబడ్డది. అదే పరమగీతంలో ఏమని రాయబడింది? నేను నల్లని దాననైనా నేను చక్కటి దాననే మాట రాయబడ్డది. అది సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి ప్రేమ. ఈరోజు లేయాను గురించి మనం నేర్చుకున్నాం. ఒకవేళ సంఘంలో, సమాజంలో మనకంటే ముందు మన ప్రభు అన్నింటినీ కూడా యెషయా గ్రంథం 63:9 మనం చూస్తాం. వారి యావత్ బాధలు ఆయన బాధనందు తన సన్నిధూత చేత వారిని రక్షించారు. పౌలు తిమోతితో చెప్తాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, తిమోతి నీవు అన్ని విషయాల్లో క్రీస్తును జ్ఞాపకము చేసుకో. ఒక్కసారి మన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మనం చూసాం. అక్కడ ఏమని రాయబడ్డది? 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలా రాయబడ్డది, నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి ఆ మృతులలో నుండి లేచిన ఎవరిని జ్ఞాపకం చేసుకో? యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. సో మనకంటే ముందుగా ప్రభు అన్నాడు,
ఏమన్నాడు? ఒకవేళ లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీరు ఆశ్చర్యపడొద్దండి. మీకంటే ముందుగా లోకము నన్ను ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించు. మీరు లోక సంబంధులు కాదు, నేను మేము లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాను. ఈ లేయా జీవితం. ఆమె కూడా అన్నది, ఇది మొదలుకొని నన్ను అందరూ కూడా భాగ్యవంతురాలంటారు. ఇస్సాకరు జెబూలూను పుట్టినప్పుడు మరియా ఎలిజబెత్ కూడా అలాంటి ప్రార్థనలు చేశారు. ఈ సమయం మనం ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామా, స్త్రీగా ఉన్నామా, పురుషుడిగా ఉన్నామా, ఉద్యోగస్తునిగా ఉన్నామా, కానీ ప్రభు తెలియజేస్తున్నాడు ఏంటంటే, మనం సరి అయినటువంటి సమయంలో దావీదును ఎలా అయితే 78వ కీర్తన 70వ వచనంలో ఎలా అక్కడ దేవుని వాక్యంలో రాయబడి, ఒకసారి మనం చూసాం 78వ కీర్తన 70వ వచనం చూడండి. అక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఎలాంటి సమయంలో ఎక్కడున్నాడు? ఆయన తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకు ఆయన అతన్ని. రాహేలు ఒకవేళ అందగత్తి కావచ్చు, కానీ రక్షకుడు ఆమెలో నుంచి రాలేదు. ఆమెకు యోసేపు, బెన్యామిన్ అనే 2 కుమారులు కలిగారు. యోసేపుకు మరలా మనష్షే, ఎఫ్రాయిము పుట్టారు. తర్వాత యోసేపు కంటే బెన్యామిన్ గోత్రం గొప్పదైనట్టు బైబిల్లో రాయబడ్డారు. సాయంకాలం బైబిల్లోని అనేకమైనటువంటి విషయాలు నాకు ఆదికాండం అంటే ఎక్కువగా కుటుంబాల గ్రంథం అది. ద బుక్ ఆఫ్ ఫ్యామిలీస్. నోవా మొదలుకొని, ఆదాం మొదలుకొని, హనో, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఏశావు, వారి సంతతి, ఆ 70 మంది ఎలా లక్షల మందిగా అభివృద్ధి పొందారు. 12వ అధ్యాయం 37-35 వచనాలు నిర్గమకాండంలో. సో ఈరోజు అనేక మంది ఆదికాండంలోని విషయాల్ని గ్రహించలేక వెనకబడి ఉంటున్నారు. ఒకవేళ వారి భార్యల పేర్లు అడిగితే మనకు ఏమవసరం సార్? అవి మరి ఎవరికి అవసరం? ఈ గ్రంథం ఎవరికి ఇవ్వబడ్డది? ఈ గ్రంథం మనకి ఇవ్వబడ్డది. దీన్ని మనం పఠిస్తున్నామా? పఠించినప్పుడు అందులో సత్యాలను మనం గ్రహించగలుగుతున్నామా? ఈ లేయా చివరికి యూదా పుట్టినప్పుడు ఆమె ఏమనుకున్నది? ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను అని అన్నారు. యూదా అంటే ఏంటి? స్తుతి. ఈ సాయంకాలం మన జీవితాల్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు, కానీ తప్పకుండా మన ప్రభు సరైనటువంటి సమయంలో మనం చూసి హెచ్చించే దేవుడు. ఈ లోయ గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు. ఈ లోయ గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ యూదా ఎవరు కాదు, లేయా 4వ కుమారుడు. అందుకే దేవుని వాక్యంలో ఆ బిలాము అనే ఆ ప్రవక్త సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ప్రవచించినటువంటి మాట మనము చూసినప్పుడు అక్కడ ఏమని రాయబడ్డది? 23వ అధ్యాయం ఒకసారి మనం చూసాం. 10వ వచనం, యాకోబు రేణువులని ఎవరు? ఇశ్రాయేలు 4వ పాలు ఎవరు? ఇశ్రాయేలు 4వ పాలు అంటే ఎవరండి? ఎవరు? యూదా. రూబేను, షిమ్యోను, లేవి. ఈ యూదాలో నుంచి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు ద్వారా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల క్యాథలిక్స్, 90 కోట్ల మంది ప్రొటెస్టెంట్స్ ఉంటున్నారు. ఇతర దేశాల్లో క్యాథలిక్స్ ఎక్కువ ఉంటారు. భారతదేశంలో మాత్రము 60% ప్రొటెస్టెంట్లు ఉంటారు. మిగతా కొంత శాతం క్యాథలిక్స్, తర్వాత ఆర్థోడాక్స్, తర్వాత ఇండిపెండెంట్ సంఘాలు చాలా ఉంటున్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దేవుణ్ణి అంగీకరిస్తున్నారంటే అది యూదా సంతానమని, అది క్రీస్తు అని మనం తలంచాలి. ఆ క్రీస్తు ఆ లేయాలో నుంచి వచ్చాడు. తల వచ్చని ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం లేయా జీవితంలోని కొన్ని పాఠాలను మేము గ్రహించాం, నేర్చుకున్నాం. ఒకవేళ మమ్మల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు ప్రభా, నీకు వందనాలు. మోషే ఆ పొద యొక్క అక్కడ వెళ్ళడం మీరు చూసి పిలిచారు.
నిర్గమకాండ 3వ అధ్యాయంలో మమ్మల్ని కూడా ఈ దినం చూస్తూ ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఈ వాక్యమును బట్టి మాతో సూటిగా నేరుగా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.